నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేల్కొండ న్యూ హొరైజన్స్ సౌర వ్యవస్థ కీలక సమాచారం. బాహ్య హీలియోస్పియర్ ఉదజనిపై గురి. అయోధ్య విరాళాల వివాదం. కేంద్రానికి ఖర్గే రాహుల్ లేఖ. కేంద్రం సమగ్ర విచారణకు డిమాండ్. స్థానిక సమరంలో 100% రిజల్ట్స్ లక్ష్యం. పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం చంద్రబాబు. పులివెందులపై స్పెషల్ ఫోకస్. ప్రతిపక్ష కోటలు బద్దలు కొట్టడమే వ్యూహం. కిలో టమాటా 8 రూపాయలు. పవర్ రకం కొనుగోలుకు వ్యాపారుల విముఖత. భక్తులతో కిక్కిరిసిన తిరుమల. సర్వదర్శనానికి 24 గంటలు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తీవ్రత. టీటీడీ కీలక నిర్ణయం. భక్తుల కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారాన్ని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇటువంటి నిరాధారమైన ప్రచారాలను పక్కనబెట్టి కూటమిలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేసినా 100% స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సమరంలో కూటమి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఊహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరో 30 కీలక అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక నిఘా మరియు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలన్నింటినీ కైవసం చేసుకోవడం ద్వారా ప్రతిపక్షాన్ని రాజకీయంగా మరింత బలహీనపరచాలని కూటమి భావిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల రణరంగం ప్రారంభం కానుండటంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి 100కు 100% ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేడర్కు దిశానిర్దేశం చేశారు. హోంస్టేలో నకిలీ పోలీస్ హల్చల్ చేయడం పెద్ద కలకలం రేపింది. అనుమానం వచ్చిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అలిపిరి పోలీసుల చేతికి చిక్కిన కిలాడీని అరెస్టు చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఓ నకిలీ పోలీస్ హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తాను ఒక పోలీస్ కానిస్టేబుల్నంటూ బురుడీ కొట్టించి హోంస్టే మేనేజర్ను బెదిరించిన ఓ వ్యక్తిని అలిపిరి పోలీసులు పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా చోడయ్యపాలెం గ్రామానికి చెందిన దాసరి కార్తీక్ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి అలిపిరి సమీపంలోని విహా హోంస్టేకి వచ్చాడు. తాను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి అర్జెంటుగా రూమ్ ఇవ్వాలంటూ హోంస్టే మేనేజర్పై ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు గురిచేశాడు. అతని మాటలు నమ్మి మేనేజర్ రూమ్ కేటాయించారు. అయితే రూంలోకి వెళ్లిన సదరు వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో హోంస్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. అనుమానంతో మేనేజర్ వెళ్లి రూమ్ తలుపు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏదో తేడా ఉందని గ్రహించిన హోంస్టే నిర్వాహకులు వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అలిపిరి పోలీసులు సదరు వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా అతను నకిలీ పోలీస్ అని తేలింది. నిందితుడిని గుంటూరు జిల్లాకు చెందిన దాసరి కార్తీక్గా గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది.
వారాంతపు సెలవులు కావడంతో తిరుమలగిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని గదులు నిండిపోయి వెలుపల ఉన్న శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ విపరీతంగా ఉండడంతో ఎలాంటి టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం, ఉచిత దర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు సైతం స్వామివారి దర్శన భాగ్యం కలగడానికి 3 నుండి 6 గంటల సమయం పడుతోంది. తిరుమల క్షేత్రంలో నమోదైన గణాంకాలను టీటీడీ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం దర్శనాలు 74,096 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు 36,562 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు, శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్లుగా నమోదైంది. లడ్డూల విక్రయం, భక్తులు 4 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. అన్నప్రసాదం 2.98 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వైద్య సేవలు, క్యూలైన్లలో ఉన్న సుమారు 3,890 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తోంది. భక్తులంతా ఓపికతో వ్యవహరించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. శేషాచల అడవుల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువ అవడంతో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో నడిచి కొండపైకి చేరుకుంటారు. ఇటీవల కాలంలో అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను సూచించారు. గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని అడిషనల్ ఈవో సూచించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచార మార్గాలు, వాటి కదలికల తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వన్యప్రాణుల సంచారానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన 3 ప్రధాన ప్రమాద కారకాలను రిస్క్ పారామీటర్లు సమగ్రంగా పరిశీలించి వాటి ప్రభావాన్ని తగ్గించే కార్యాచరణను రూపొందించాలని సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంఖ్య, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంపై, భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతుందో సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైతే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. అడవిలో వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసి ఆహార వ్యర్థాలు లేదా ఇతర చెత్త కారణంగా వన్యప్రాణులు నడక మార్గానికి ఆకర్షితులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా, రక్షణా చర్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు భక్తుల భద్రతకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ, అటవీశాఖ, విజిలెన్స్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరిచి సమర్థవంతమైన మానిటరింగ్, సమాచార మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందానికి అవసరమైన సిబ్బంది, ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. వన్యప్రాణుల ఘటనలు చోటు చేసుకున్న వెంటనే తక్షణమే స్పందించేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గత 2 ఏళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచారం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు.
పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. కార్యకర్తలకు సమాచారం, ఫిర్యాదుల కోసం డిజిటల్ బుక్ ఆప్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి దీనివల్ల టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలామంది కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పిండిలి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తాను. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టణ సిపిఐ కార్యాలయం నుండి పద్మావతి పార్క్ కూడలి వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్, సిబిఎస్ఈ, యూపీపీఎస్సీ, నీట్ వంటి దేశవ్యాప్తంగా దాదాపు 89 రకాల పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఈశ్వరయ్య ఆరోపించారు. పరీక్షల లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ మాఫియా చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. సోనం వాంగ్చుక్ అక్రమ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సోమవారం జరగబోయే చలో పార్లమెంట్ కార్యక్రమానికి విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఆ గద్దె పైన కూర్చోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యంగా భావిస్తూ ఈ ప్రధానమంత్రినే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 89 పరీక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా లీకేజీలే. టెట్ పరీక్ష మొదలుకొని, సిబిఎస్ఈ మొదలుకొని, నీట్ పరీక్షలు మొదలుకొని, అనేక రకాలైనటువంటి ఈ యొక్క యూపీపీఎస్సీ మొదలుకొని అన్ని రకాల పరీక్షలు లీకేజ్ అవుతూ ఉంటే ఈ దేశంలో విద్యాశాఖ బతికి ఉందా, చచ్చిపోయిందా, లేకపోతే ఈ విద్యా కార్పొరేట్ల మాఫియాల చేతిలో ఈ విద్యా వ్యవస్థను పెడుతున్నారా? 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే 23 లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురైతే కనీసం ప్రధానమంత్రి మాట్లాడడానికి కూడా నోరు రాలేదంటే అసలు ఈ దేశానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవసరమా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తున్నాం. శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు పోలీసులు మట్కా కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని అరెస్టు చేశారు. తొట్టంబేడు ఇన్ఛార్జ్ బిఎన్ కండ్రిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ. క్రైమ్ నెంబర్ 43/26 ఇది మెయిన్ మట్కా కేసు. ఇది మట్కా కేసులో A1 పద్మనాభం మీకు తెలిసిందే, అందరికీ అరెస్ట్ అయిపోయి రిమాండ్ అయ్యడం జరిగింది. తర్వాత ఈ కాళహస్తి ఏరియాలో మెయిన్ ఉన్నటువంటి ఈ షేక్ అమానుల్లా అలియాస్ అమాన్, ఇతను కాళహస్తి ఏరియాలో ఈ మట్కా, గ్యామ్లింగ్ ఇవన్నీ ఇతనే నడిపిస్తాడు. ఇతని పైన పద్మనాభం ఉండేవాడు. ఇతను ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. నిన్న మా ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు నిన్న ఇంటి దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్, లీగల్ ఫార్మాలిటీ అన్ని కంప్లీట్ చేసి అతన్ని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇతని గురించి వెరిఫై చేస్తే ఇతని పైన చిత్తూరు మన కాళహస్తి టౌన్లో 8 కేసులు ఉన్నాయి. 1 టౌన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. 2 టౌన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి.
ఈ 4 కేసులు, ఈ మొత్తం 8 కేసులు కూడా ఈ 4 కేసులు డిస్పోల్ అయినాయి, 4 కేసులు పెండింగ్ ట్రయల్లో నడుస్తున్నాయి. ఇతను మెయిన్ ఏరియా పాత కేసులన్నీ, ప్రీవియస్ కేసులన్నీ పరిశీలించి చూస్తే మెయిన్ ఇంతకుముందు ఇతను పీడిఎస్ రైస్ వ్యాపారం చేసేవాడు. అతను పీడిఎస్ రైస్ మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా తర్వాత 2017 నుంచి పద్మనాభంతో పరిచయం ఏర్పడి ఈ మట్కాలు, ఈ బెట్టింగ్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఈ వ్యాపారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతని పైన 43/26 ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. చంద్రగిరిలో వైసీపీకి భారీగా షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు సిద్ధమునిరెడ్డి, గిరిధర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగూరు మురళీరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ 40 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో ఉన్న సిద్ధమునిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. తెలుగుదేశం పార్టీపై విశ్వాసంతో పార్టీలోకి వచ్చిన సిద్ధమునిరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల తరువాత పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని, అయితే పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నాదమునిరెడ్డి, గిరిధర్ రెడ్డి కుటుంబాలు పార్టీలో చేరతాయని ఊహించలేదని, వారు ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబమని కొనియాడారు. 80 ఏళ్లు దాటిన వయస్సులోనూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కుటుంబానికి తాను అండగా నిలిచి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీనియర్ నేతల చేరికతో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఒక మంచి రోజు, ఎందుకంటే చాలా మంది పార్టీలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఒకే పార్టీ నమ్ముకుని 40 సంవత్సరాలు జగన్మోహన్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనం నమ్మి ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈ రోజు మన దగ్గర చేరినటువంటి వారి జీవితకాలం మనందరూ కూడా ఆర్సీపురం మండలం తరఫున, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను కానీ నా కుటుంబం కానీ జీవితకాలం వాళ్ళకి రుణపడి ఉంటాను. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 39వ మలుపు దగ్గర కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఘాట్ రోడ్లో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మదనపల్లె మార్కెట్లో రోజురోజుకు టమాటా ధరలు తగ్గుతున్నాయి. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ప్రభుత్వ జోక్యానికి డిమాండ్ చేస్తున్నారు. 2 వారాల క్రితం వరకు నాణ్యత లేని రెండో రకం కిలో 10 రూపాయల పైనే పలికేవి. వారం రోజుల నుంచి ఈ రకం టమాటా 9 రూపాయలు మాత్రమే పలుకగా శనివారానికి మరింత తగ్గి 8 రూపాయలకు చేరింది. మదనపల్లె మార్కెట్కు 1403 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయానికి రాగా మొదటి రకం గరిష్టంగా కిలో 16 రూపాయల ధర పలుకగా రెండో రకం కనిష్టంగా కిలో 8 రూపాయలు మాత్రమే పలికింది. ములకల చెరువులో 808 టన్నుల టమాటా విక్రయానికి రాగా మొదటి రకం 17 రూపాయలు, రెండో రకం 9 రూపాయలు పలికాయి. పుంగనూరులో 643 టన్నులు విక్రయానికి రాగా మొదటి రకం కిలో 17 రూపాయలు, రెండో రకం కిలో 11 రూపాయల ధర పలికింది. అంగళ్లలో 511 టన్నులు రాగా మొదటి రకం కిలో 20 రూపాయలు, రెండో రకం 12 రూపాయలు పలికాయి. సోమల, కలికిరి, వాల్మీకిపురం మార్కెట్లకు 351 టన్నులు రాగా మొదటి రకం 18 రూపాయలు, రెండో రకం కిలో 12 రూపాయల ధరలు పలికాయి. కాగా ఈ సీజన్లో రైతులు ఎక్కువగా కొత్త రకం టమాటా వంగడాన్ని సాగు చేయగా
ఎకరాకు 15 కోతల దాకా దిగుబడి వచ్చింది. తొలుత ఈ టమాటాను ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసిన వ్యాపారులు తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో కొనుగోలు తగ్గించేశారు. ఏదో ఒక ధరకు కొనుగోలు చేయాలని రైతులు ఒత్తిడి చేయడంతో ధరలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తుంది. తిరుపతిలోని గోవిందధామం సంస్థకు 2026-2027 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా హేమచందర్ మాగం, కార్యదర్శి ఎస్వీఎం వెంకటేష్, కోశాధికారి ఏ సురేంద్రబాబు, ఉపాధ్యక్షులు మునికృష్ణ, సంయుక్త కార్యదర్శులు రామ్మోహన్ రెడ్డి, సహ కోశాధికారి రామకృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గోవిందధామం అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణ, ధార్మిక, సామాజిక కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం గోవిందధామం ఆవరణలో నూతన కార్యవర్గ సభ్యులు మొక్కలు నాటి వాటికి నీరు పోసి పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పాలక మండలి సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలతో గోవిందధామం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వి మునికృష్ణయ్య, సిరిగిరి ప్రకాష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏ మోహన్, టి రాము, విఎం లక్ష్మీనారాయణ, గోపాల్ రెడ్డి, ఏవి నిరంజన్, వాసు, గోపి, హేమకిరణ్, కరాటే సీను తదితరులు, మిత్ర బృందం మరియు గోవిందధామం సభ్యులు పాల్గొన్నారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి 6వ మహాభారత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వెదుళ్ల చెరువు గ్రామంలో 6వ ఏడాది జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి, తనయురాలు పవిత్రారెడ్డి గ్రామానికి చేరారు. ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ధర్మరాజస్వామి, ద్రౌపదీదేవి అమ్మవార్లను శ్రీవాణి, పవిత్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు గిరిరెడ్డి, జువ్వల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి జిల్లా తొలి మహాసభలు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రజానాట్య మండలి తొలి మహాసభలను కనుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కళాకారులు, కవులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను కళల ద్వారా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పాటలు, కళల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన చరిత్రను గుర్తు చేశారు. సభలో ప్రజానాట్య మండలి జిల్లా నూతన కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజల కొరకు మత సామరస్యం అయితేమి, దేశభక్తి పెంపొందించడం అయితేమి, శాంతి కోసం ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే నినాదంతో ప్రపంచ కార్మికులంతా ఒకటై ప్రపంచ కార్మికులందరి సాధక బాధలు తీరాలన్న ఉద్దేశంతో ప్రజానాట్య మండలి ఈరోజు తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ జరుపుకుంటుంది. టీటీడీ నియామకాలపై భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అసభ్యంగా మాట్లాడారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి విమర్శించారు. హుందాదనంతో వ్యవహరించాలని సూచించారు. విరోధంలో నీకు రాజకీయ పదవికి చెందిన వ్యక్తి, రాజకీయ తెలియని అజ్ఞాని. నువ్వు ప్రెస్ మీట్ ఎంత పెట్టకపోతే నీకు అంత గౌరవం. నువ్వు పెట్టి నీలో ఉన్న లోపాలనైతే బయట పెట్టుకోవడం తప్ప. మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటావు, ఒక్కసారి ఎమ్మెల్యే పిచ్చోడుగా ఉండేది, 2 పర్యాలు ఎమ్మెల్యే, 2 పర్యాలు టీటీడీ చైర్మన్, 3 పర్యాలు టీటీడీ బోర్డు మెంబర్, 1 పర్యాలు కూడా చైర్మన్. గుర్తుపెట్టుకో, నీకు అది కూడా రాజకీయ అవగాహన లేకుండా ఒకసారి ఎమ్మెల్యే అంటావు. మిగిలింది నీకేమీ తెలియదు. ఏదో ప్రెస్ ముందు కూర్చున్నాను మాట్లాడినాము అనేది కాదు. లౌక్యంగా పెద్దల్ని గౌరవించేది నేర్చుకో. తిరిగి నీకు ఆ గౌరవం వస్తుంది. నీ ఊరికి నా ఊరు ఎంత దూరం, నా ఊరికి నీ ఊరు అంతే దూరం. అది నువ్వు మర్చిపోయి గారు వేస్తూ అంటే నీ రౌడీజానికి ఇది ఒక పరాకాష్ట. అంటే నువ్వు వీగిపోతే సమాజం గౌరవిద్దా? ఇచ్చిన వాళ్ళు లేరా? ఇవ్వరా? నువ్వు ఎక్కడైనా వార్డు మెంబర్గా ఇంతవరకు నిలబడి గెలిచావా? ఒక డిప్యూటీ సీఎంకి లెటర్లు ఇవ్వలేదు, ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అడిగితే మాకు ఇవ్వలేదన్నా. నీకే ఆవేదన ఉన్నదని
ఒక కామన్ మ్యాన్గా భక్తుడిగా నువ్వు పోయి రావచ్చు తప్ప ప్రోటోకాల్ నీకు ఎందుకు ఇస్తారు? ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు. చీరలు కేజీ లెక్కన పురుషులకు పిల్లలకు కూడా భారీ డిస్కౌంట్లతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మేనేజర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బాస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్ వేడుకలు. లక్షలాది సరికొత్త డిజైన్స్పై అప్ టు 66% వరకు తగ్గింపు. కంచి శారీస్ 5995కి 3 పీసు. ధర్మవరం సిల్క్ శారీస్ కిలో 1500 నుంచి స్టార్ట్. వైదేహి పట్టు బై 1 కిలో గెట్ 1 కిలో ఫ్రీ. లేపాక్షి పట్టు శారీ సెకండ్ శారీ 49 రూపీస్. అట్లా సరికొత్త వెరైటీస్ ఇలా మరెన్నో ఆఫర్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాయి. తిరుపతి ప్రజలు ఈ ఆషాఢం ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో అన్నమాచార్య ప్రాజెక్టులో అమెరికా నివాసస్తులు ఆంధ్రప్రదేశ్ మూలాలు గల డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ నాగమణిల కుమారుడు చిరంజీవి హరి ఆదిత్య ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టులో గాత్ర కచేరీ నిర్వహించడం జరిగింది. వీరు అమెరికాలోని ఇల్లినాయిస్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ చదువుతూ వాస్తు అమెరికాలో జన్మించిన మూలాలు మర్చిపోకుండా భారతీయ సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ భారతీయ విద్య పట్ల దీక్షతో సంగీతాన్ని ప్రావీణ్యం చేసి దాంట్లో ముఖ్యంగా శ్రీనివాసులకు ప్రీతిపాత్రమైన అన్నమాచార్య కీర్తనలు ఆలపించడంలో ఘనంగా ఉండి నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ వారి ఆహ్వానం మేరకు తిరుపతి పట్టణంలో ఈరోజు రేపు అన్నమాచార్య కళామందిరంలోనూ మరియు పద్మావతి ఆలయంలోనూ వారు గాత్ర కచేరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని తిరుపతి వాసులు ఘనంగా శాలువతో మెమంటోతో సత్కరించారు. అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో అమెరికాలో పుట్టి భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారం భారతీయ మూలాల గల తల్లిదండ్రుల ద్వారా కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుని అక్కడ విద్యతో పాటు అన్ని కళలలోనూ ప్రావీణ్యం సంపాదించి భారతీయ సనాతన సాంప్రదాయాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంలో అనేక మార్లు వారు పలు చోట్ల కచేరీలు చేసే అన్నమాచార్య కీర్తనలో ఈరోజు మన తిరుపతి పట్టణానికి విచ్చేసి వారు మన అన్నమాచార్య కీర్తనలు ఆలాపించినందుకు భక్తులందరూ కూడా చాలామంది తన్మయత్వంతో వారి సంగీతాన్ని ఆస్వాదించారు. వారికి సనాతన సాంప్రదాయంలో సత్సాంప్రదాయంలో కళలను నేర్పినటువంటి ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి వారికి జన్మనిచ్చిన తాతలకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరితో కలిసి ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఉండేటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య సంకీర్తనలను చక్కగా కనుల విందుగా పాడుతున్నటువంటి చిరంజీవి ఆదిత్యను మనసారా మేమందరం అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది మన రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు శ్రీ గుండాల గోపీనాథ్ గారు, అలాగే చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు చిత్రపు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్లో అందరూ ఎదురుచూసిన ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ రానే వచ్చింది. 70% తగ్గింపు ఇంకా అనేక ప్రత్యేకతలతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో షాపింగ్ ప్రియులు ఎదురుచూసే ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్కు ఆర్ఎస్ బ్రదర్స్ శుభారంభం చేసింది. ముఖ్యంగా వస్త్రాలపై అత్యంత అధికంగా 70% తగ్గింపుతో అందానికి అందం, ఆదాకి ఆదా ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రత్యేకత. ఈ సందర్భం కొనుగోలుదారుల్ని సరికొత్త వెరైటీలతో, అందమైన డిజైన్లతో, ఆహ్లాదకరమైన రంగులతో కూడిన వస్త్ర వైవిధ్యంతో అలరిస్తుంది. ఫ్యాషన్ ప్రియులు, కుటుంబాల వారు ఈ ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ను ఆనందంగా సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం అని ఆర్ఎస్ బ్రదర్స్ వారు షాపింగ్ ప్రియులకు స్వాగతం పలికారు. మల్టిపుల్ స్టోర్స్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వెరైటీలు ఒకే చోట లభించే విధంగా పరిపూర్ణమైన ఫ్యామిలీ షాపింగ్ మాల్ పేరును సార్థకం చేసుకుంటూ ఆర్ఎస్ బ్రదర్స్ ఏర్పాట్లు చేయడం విశేషం. ఉమెన్స్ వేర్కు సంబంధించి సాటిలేని వెరైటీలతో కూడిన సంప్రదాయ శైలిలోని పట్టు చీరలు, హై అండ్ ఫ్యాన్సీ చీరలు, ప్రత్యేక సందర్భాల కోసం లేటెస్ట్ డిజైన్లతో కూడిన చీరలు ఈ విభాగంలో ఉన్నాయి. అలాగే మెన్స్ వేర్కు సంబంధించి హుందాగా టీవీని ప్రదర్శించే రీగల్ ఎథ్నిక్ వేర్, షేర్వానీలు, షార్ప్ క్యాజువల్స్,
లేటెస్ట్ ట్రెండ్స్లో కూడిన దుస్తులు ఈ విభాగంలో ఉన్నాయి. మరోవైపు కిడ్స్ వేర్ విషయానికి వస్తే అడోరబుల్ ఎథ్నిక్ అవుట్ఫిట్స్, చిరకాలం మన్నిక కలిగిన దుస్తులు, పిల్లలకు అందాన్ని తెచ్చే సరికొత్త ఫ్యాషన్స్ ఈ విభాగంలో ఉన్నాయి. మన తిరుపతి ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాఢం సేల్ పెట్టారండి. కేజీ సేల్ అండ్ సాముద్రిక పట్టు శారీస్ పైన 20% డిస్కౌంట్ అండి. అలంకారీ శారీస్ పైన 20% డిస్కౌంట్ అండి. అండ్ సౌభాగ్య సిల్క్ పైన ఒకసారి 4,495, సెకండ్ శారీ 45 రూపీ అండి. అండ్ హ్యాండ్లూమ్ శారీస్ టిష్యూ సిల్క్ కిలో 1600 అండి. అండ్ కుప్పడం సిల్క్ కిలో 2100 అండి. అండ్ మంగళగిరి కాటన్ 1800 అండి కిలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టునకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర, సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటు ట్రస్టునకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలిపాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ అందులోని సభ్యులందరినీ ప్రభుత్వమే నియమించిందని రాహుల్, ఖర్గే ప్రస్తావించారు. ట్రస్టు సభ్యులంతా ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని తెలిపారు. ఈ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని వెల్లడించారు. ఇంత పెద్ద నేరం జరుగుతున్నా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో జవాబుదారీగా ఉండటం ప్రధాని బాధ్యత అని చెప్పుకొచ్చారు. అవినీతికి కారణమైన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి ప్రతిభావంతులైనా వ్యక్తులైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేల్కొండ న్యూ హొరైజన్స్ సౌర వ్యవస్థ కీలక సమాచారం. బాహ్య హీలియోస్పియర్ ఉదజనిపై గురి. అయోధ్య విరాళాల వివాదం. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ. కేంద్రం సమగ్ర విచారణకు డిమాండ్. స్థానిక సమరంలో 100% రిజల్ట్స్ లక్ష్యం. పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం చంద్రబాబు. పులివెందులపై స్పెషల్ ఫోకస్. ప్రతిపక్ష కోటలు బద్దలు కొట్టడమే వ్యూహం. కిలో టమాటా 8 రూపాయలు. పవర్ రకం కొనుగోలుకు వ్యాపారుల విముఖత. భక్తులతో కిక్కిరిసిన తిరుమల. సర్వదర్శనానికి 24 గంటలు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తీవ్రత. టీటీడీ కీలక నిర్ణయం. భక్తుల కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.